వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతోంది. అవును. చాలా విశేషంగా ఈ రోజు గురించి చెప్తూ ఉంటారు కదా. అవును. మరి ఈ రోజు విశిష్టత గురించి, ఈ రోజు మేము పాటించాల్సిన నియమాల గురించి ఒకసారి గుర్తు చేయండి. తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. సుబ్రహ్మణ్య షష్ఠి. షష్ఠి అంటే 6 తలలతో 6 ముఖాలతో ఉన్నటువంటి వాడు స్కందుడు అని అర్థం. దీన్ని స్కంద షష్ఠి అంటాము, మురుగన్ షష్ఠి అంటాము, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తాము. అంటే ప్రాంతీయాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి పేర్లు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని విపరీతంగా ఆరాధించేటటువంటి వారు ఎవరంటే కేరళ ఉన్నటువంటి వారు, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి వారు, ఉత్తరప్రదేశ్, బీహారు, ఒడిస్సా ఇలాంటి ప్రదేశాల్లో సుబ్రహ్మణ్య స్వామిని విపరీతంగా ఆరాధన చేస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా కూడా కొలిచేటటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్తూ ఉంటాము. అయితే ఈయన యొక్క స్వరూపము చాలా విచిత్రంతో కూడుకుని ఉన్నటువంటి స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్వరూపము. పార్వతీదేవికి కుమారుడిగా ఉన్నటువంటి వాడు. అలాగే ఈ యొక్క శక్తిని ఆరాధించడం ద్వారా మనకు జీవితంలో అనేక రకాలైనటువంటి రోగనాశనాలు, శత్రునాశనము, అలాగే కార్యానుకూలత, అలాగే మనం ఏ పనిలో చేసినా విజయం సాధించడం, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల తొలగిపోతాయి. అయితే జాతకంలో ఎవరికైనా కుజదోషం ఉంటే గనక మంగళవారం రోజున ఉపవాసం చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోండి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కూడా సుబ్రహ్మణ్య స్వామి అవుతాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఈ కుజదోషానికి సంబంధించినటువంటి పీడలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కాల సర్పదోషం ఉంటుంది చాలా మంది జాతకాలలో కూడా. అలా కాల సర్పదోషం ఉన్నటువంటి వారు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము, పూజించడము విశేషంగా చేస్తూ ఉంటాం. తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక వీళ్ళకు కాలసర్పదోష ప్రభావం కూడా తొలగిపోతాం. ఎందుకంటే మనము సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవుడితో కూడా పోల్చుతూ ఉంటాం. ఎందుకంటే నాగస్వరూపంలో కూడా మనం ఈ కాలను చూసుకుంటే గనక జంట నాగుల్ని పూజిస్తుంటాం. అంటే సర్పాకారంలో కూడా మనకు భగవంతుడు దర్శనం ఇచ్చేటటువంటి ఆలయం కుక్కీ సుబ్రహ్మణ్య స్వామిని చెప్తూ ఉంటాం. అలా కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళి కూడా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానివ్వండి, కాలసర్పదోషంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఎస్పెషల్ ఈ షష్ఠి నాడు ఏం చేయాలి అంటే, ఏ జాతకులైతే ఆశ్లేష నక్షత్రంలో పుడతారో ఆ జాతకులు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చినప్పుడు కానీ, ఆశ్లేష నక్షత్రం వచ్చినప్పుడు కానీ ఆశ్లేష బలిని చేసుకోవాలి. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రానికి అధిపతిగా ఉంటాడు కాబట్టి అది సర్ప నక్షత్రంగా భావన చేసుకుంటాము. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆశ్లేష నక్షత్రంలో పుడితే వాళ్ళకు జీవితంలో ఎదుగుదల ఉండదు, అలాగే ప్రయోజనం ఉండదు, వాళ్ళ కుటుంబంలో ఎప్పుడూ ఆటంకాలే ఉంటూ ఉంటాయి, ఫ్యామిలీ రిలేషన్లో ఎప్పుడు కూడా ఇబ్బందులు, ఎప్పుడు కూడా గొడవలే ఏర్పడుతూ ఉంటాయి, సమయానికి వివాహం కాకపోవడం, వివాహమైనటువంటి వాళ్ళు రిలేషన్స్ దూరమైపోయి విడాకులు తీసుకోవడం, సంతానం జరగకపోవడం, ఎంత కష్టపడ్డా ఫలితం లేకుండా ఇవాళ అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కంటికి కనిపించేదంతా మనదే ఉంటుంది, కానీ మన చేతిలో అదంతా ఉపయోగించుకుందాం, అదంతా అనుభవిస్తామంటే మనకు అవకాశం ఉండదు. మోస్ట్ ఆఫ్ ది అలా ఉన్నటువంటి వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో ఉంటారు. మళ్ళీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు అతి అందంగా ఉంటూ ఉంటారు, ఆకర్షణీయమైనటువంటి రూపంలో ఉంటూ ఉంటారు, అన్నీ ఉంటాయి, కాకపోతే అనుభవించడానికి యోగం మాత్రం ఉండదు. అందుకే ఆశ్లేష నక్షత్రం పుట్టిన సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తప్పకుండా ఆశ్లేష బలిని చేయించుకోవాలి. అలా చేయించుకోవడం ద్వారా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటిది మనకున్నటువంటి ఆటంకాలను దూరం చేసుకోవడానికి, అష్టైశ్వర్యాలు పొందడానికి, మార్గశిర మాసంలో వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి విశేషంగా దీనికి వ్రతం కూడా ఉంటుంది. ప్రతి నెలలో సంకష్ట చతుర్థి వ్రతం ఎలాగ చేస్తామో సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం కూడా అలాగే ఉంటుంది. ప్రతి నెలలో మనకు షష్ఠి వస్తుంది కాబట్టి ఆ షష్ఠి వచ్చిన నాడు మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగించడంతో పాటు ఈ షష్ఠి నాడు ఏమేం చెయ్యాలి అనేటటువంటి శాస్త్రం మనకు తెలియజేసింది. ఏం ఆచరించాలి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు అంటే, ఉదయాన్నే నిద్రలో నుంచి స్నానం చేసి తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో వేసి స్నానం ఆచరించాలట. నువ్వు బ్రహ్మ ముహూర్తంలో కాకుండా నేను రాత్రి నాకు ఆలస్యమైందండి, రాత్రి జాబ్ ఉండదండి, నేను రాత్రంతా వర్క్, ఇవన్నీ చెప్పకూడదు. ఆ రోజున ఎంత కష్టమైనా సరే
నువ్వు ఆ లేచేటటువంటి సమయం బ్రహ్మ ముహూర్తమై ఉండాలి. అంటే అలా ఏ టైం గురుగారు? అయితే మనకు బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది ఎగ్జాక్ట్లీ మనము శాస్త్రపరంగా చెప్పాలంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు తప్పకుండా నిద్ర నుంచి లేవ్వాలి అని శాస్త్రం. ఎవరైనా సరే మామూలుగా బ్రహ్మ ముహూర్తంలోనే ఉదయం నిద్ర లేస్తే ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ అలా కాకుండా నేను ఇష్టం వచ్చినప్పుడు లేచి నేను ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకుంటానంటే మనకు ఫలితం రాదు, శూన్యం. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో కనీసం అంటే సూర్యుడు రాక మునుపు మనం ఏ సమయంలో లేస్తామో అదంతా బ్రహ్మ ముహూర్తమే. సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తే అది రాక్షస ముహూర్తం. ఆ టైంలో లేచినా, జపం చేసుకున్నా, అనుష్ఠానం చేసుకున్నా అవన్నీ వ్యర్థం, ఏం పనికి ఏదో మనసు సర్ది చెప్పుకోవడానికే తప్ప ఇంకా దేనికి ఉపయోగపడవు. చాలా మంది అవి చెప్తే ఫీల్ అవుతారు, అయ్యో ఏంటి గురుగారు ఇలా. కాబట్టి శాస్త్రంలో ఏంటి, బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి పనే నీకు అత్యంత పుణ్యాన్ని ఇస్తుంది. దాని తర్వాత చేసే రాక్షస ముహూర్తం నీకు పాజిటివ్ రాకపోగా నెగిటివ్స్ వస్తాయి. అది చాలా మందికి తెలియదు, కానీ చెప్తే బాధపడతారు. కానీ కొన్ని చెప్పలేము, కొన్ని చెప్దామంటే కొన్ని విధానాలు అడ్డొస్తున్నాయి కాబట్టి చెప్పలేము. కాబట్టి అలా లేవకూడదని శాస్త్రము. ఇంకోటి ఏంటి అంటే భక్తులు తమ యొక్క ఇళ్లను తప్పకుండా శుభ్రం చేసి ముగ్గులు వేసుకోవాలి. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు దేంతో ముగ్గులు వేయాలి? ముగ్గు పిండితో ముగ్గులు వేయకూడదు, పసుపుతో ముగ్గులు వేయాలి. పసుపుతో ముగ్గులు వేస్తేనే షష్ఠి నాడు మనకు శుభము లాభము కలుగుతుంది, రోగనాశనం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా మనం ఇంకోటి కడప కడుగుతాం. మనము చాలా మంది కడప కడిగి చక్కగా ముగ్గు పిండితో ఎప్పుడూ కూడా మనం ముగ్గు వేయకూడదు, కేవలం పసుపుతో మాత్రమే ముగ్గులు వేయాలి. చాలా మంది గుర్తుపెట్టుకోండి. అలాగే స్కంద షష్ఠి నాడు ఉపవాసము తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. ఉపవాసం కోసం సన్నాహాలు చేయండి. వీలైతే ఆ రోజున ఏమీ తినకుండా ఉంటే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కదా. పాలు పళ్ళు అలాంటివి తీసుకునే ప్రయత్నం చేయండి. అన్నం లాంటి పదార్థాలు, ఈ టిఫిన్ లాంటి పదార్థాలు దూరం చేసుకోండి. కాబట్టి ఒక పూట కూడా భోజనం కూడా చేయకూడదు, టిఫిన్ కూడా చేయకూడదు. వీలైతే పాలు పళ్ళు అనేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి. అందులో కూడా గింజలు ఉన్నటువంటి పళ్ళు తీసుకోకండి, గింజలు లేనటువంటి పళ్ళు తీసుకుంటే బాగుంటుంది. అలాగే విశేషంగా ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేసుకొని స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోండి. బలిపీఠం అంటే ఏంటంటే స్వామి వారు కూర్చుండేటటువంటి పీఠము. మనం ఒక పీట కానివ్వండి, లేదా ఒక స్టూల్ లాంటిది కానివ్వండి, ఏదైనా తీసుకొని దాని మీద ఒక వస్త్రం వేసి, బియ్యం వేసి, దాని మీద సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోండి. అలా పెట్టుకొని దానికి షోడశోపచార పూజ, అలాగే స్వామివారికి నైవేద్యం, ధూపము, దీపము, నైవేద్యము ఇలాంటివి సమర్పించుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. అయితే ఆ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పళ్ళు, ప్రత్యేకంగా అరటిపళ్ళు, కొబ్బరికాయలు విశేషంగా స్వామివారికి సమర్పించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. వీలైతే ఇంట్లో మనం పాయసమో, పరమాన్నమో ఏదో ఒకటి చేసింది స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటివి అంటే అరటిపళ్ళు, కొబ్బరి వక్కలు, ఇవి చాలా ఇష్టం స్వామివారికి. ఈ రకమైనటువంటి ఆహార పదార్థాలను పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే స్వామివారికి ఎల్లో రంగులో ఉన్నటువంటి పూలు చాలా ఇష్టము. కాబట్టి ఎల్లో రంగులో ఉన్నటువంటి పూలను, అంటే పసుపు రంగులో ఉన్నటువంటి పూలను స్వామివారికి సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా కోరిక ఉందనుకోండి, ఒక 108 పుష్పాలు లెక్క పెట్టుకొని పక్కన పెట్టుకోండి. స్వామివారి యొక్క షోడశ నామాలు అంటే అష్టోత్తర నామాలు ఉంటాయి, ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఒక్కొక్క పువ్వు అక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఆ రోజున ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసుకోండి. అలాగే విశేషంగా ఆ రోజున మీ దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది అంటే తప్పకుండా ఆలయ దర్శనం చేసుకొని రావాలి. అలా చేసుకోవడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీతో పాటు అనుకున్నటువంటి కోరికలు తొందరగా నెరవేరడానికి అది మార్గం అవుతూ ఉంటుంది. అలాగే విశేషంగా దేవాలయం సందర్శించుకొని స్వామివారిని దర్శించుకోవడం ఒక పద్ధతి. అయితే ఆ రోజున స్వామివారికి ఎవరైనా దేవాలయానికి వెళ్ళి దర్శించుకుందాం అనుకునేటటువంటి వట్టి చేతులతో వెళ్లకుండా పాలు, అరటిపళ్ళు, బెల్లము, చక్కెర, కొబ్బరి వక్కలు ఈ 5ంటిని తీసుకొని స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించుకోవాలి. అలా చేస్తే అయితే స్వామివారు ఇష్టంగా తిని మనకు ఇష్టంగా వరాలు ఇస్తారట. ఎలాగైతే మనకి ఇష్టమైన పదార్థాలు మనం అయిన వాళ్ళకి వడ్డీ పెడితే వాళ్ళు ఎంత ఆనందంగా తిని అబ్బా నాకు ఇష్టమైన పదార్థాలు పెట్ట, నీకు ఏదైనా ఒక ఏదో గిఫ్ట్ ఇస్తానని అంటూ ఉంటారు కదా. అలాగే స్వామివారికి కూడా ఇష్టమైనటువంటి 5 రకాల పదార్థాలు పెడితే స్వామివారు ఇష్టంగా తింటాడని, తిని మనకు వరాలు ఇస్తారని చెప్పి శాస్త్ర ప్రతీక. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవచ్చు. అలాగే విశేషంగా సాయంత్రం వేళ భక్తులు ఉపవాస దీక్షలు మాత్రం తప్పకుండా ఉండాలి. ఈ మధ్యకాలంలో బీపీలు, షుగర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక తినకుండా ఉండలేనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇక ప్రత్యామ్నాయంగా ఇక తినకుంటే మాకు రోజు గడవదు అని అనుకునేటటువంటి ఉదయం తిని సాయంకాలమైన ఉపవాస దీక్షను వహించి ఆ రోజున సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని విశేషంగా స్వామి వారిని అర్చించడం, పూజించడం చేయవల్ల
మనకు స్కంద షష్ఠి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి అనుగ్రహం దొరుకుతుంది. ఇది ఎవరు ఆచరించుకోవాలి అంటే ముఖ్యంగా చెప్తాను, ఆచరించుకునేటటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి, మకర రాశి వాళ్ళు చేసుకోవాలి, మీన రాశి వాళ్ళు చేసుకోవాలి, అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఎస్పెషల్లీ చేసుకోవాలి, అలాగే సింహరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు తప్పకుండా ఈ షష్ఠి నాడు ఈ స్వామి వారిని ఆరాధన చేసుకుంటే మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఏదైతే నెగిటివ్గా ఉంటుందో అదంతా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు తప్పకుండా షష్ఠి నాడు ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి, వాళ్ళకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయి. ఏ డేట్ వస్తుంది గురుగారు చివరిలో? మనకు 6వ తారీఖు రోజున ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠి వస్తుంది. అంటే మనకు 6వ తారీఖు రోజున పంచమి వెళ్ళిపోయి షష్ఠిలోకి అడుగుతుంది. అంటే శుక్రవారం 6వ తారీఖు, మనకు శనివారం కూడా షష్ఠి ఉంటుంది కానీ సాయంకాలం వరకు ఉండట్లేదు. సూర్యోదయం 9:14 వరకే శనివారం ఉంటుంది కానీ పూర్తిగా షష్ఠి లేదు. మనకు పూర్తిగా షష్ఠి ఉన్నటువంటిది రాత్రి మొత్తం ఉన్నటువంటి షష్ఠి ఏంటి అంటే శుక్రవారం 6వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి 6వ తారీఖు రోజునే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క షష్ఠి చేసుకోండి. రైట్. సో ఏ రోజు ఉంది సుబ్రహ్మణ్యం షష్ఠి, ఏ రాశుల వారు తప్పకుండా ఖచ్చితంగా ఆరాధించాల్సిందే కూడా, అది కూడా ఏం చేయాలో కూడా క్రిస్టల్ క్లియర్ గా ఈ వీడియో ద్వారా గురుగారు తెలియజేశారు. అది చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.